హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మినీ పొటాటోస్తోని కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. ఇవి అయితే బంగాళాదుంపలు చిన్నవి ఉడికించి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించాలి. వాటర్ తీసేసామండి, పొట్టు తీసుకొని ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. దీనికి ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటాలు సిద్ధం చేసుకోవాలండి. తయారీ విధానం చూద్దాం. మినీ పొటాటోస్ కర్రీ ఇప్పుడు తయారీ విధానం చూస్తున్నామండి. ఫస్టే బాయిల్ చేసి పెట్టాము. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు వేసుకున్నాము. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దామండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నామండి. కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసుకొని ఒక 5 to 10 minutes ఫ్రై చేయాలండి. ఉడికించాలి ఆనియన్స్ని. కొద్దిగా సాల్ట్ వేస్తున్నామండి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేది త్వరగా ఉడుకుతాయండి. కొంచెం ఫ్రై అయిందండి. కొంచెం ఫ్రై అయినాక పొటాటోస్ వేసుకుందాం. మినీ పొటాటోస్ని వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేద్దామండి ఆయిల్లో. తర్వాత ఇంకొంచెం ఉప్పు కారం వేసుకుందాం. లైట్గా ఉప్పు వేస్తాము. మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసుకుంటే ఈ పొటాటోస్కి ఉప్పు కారం అనేది సరిపోతుందండి. టేస్ట్ బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? పొటాటోస్ అయితే బాగా కనిపిస్తున్నాయండి. పొటాటోస్ అయితే కొంచెం ఫ్రై అవుతున్నాయండి. ఇంకొక 5 minutes ఉడికిద్దాం. కారం వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ వేసాము. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని మెల్లగా కలుపుదామండి. కలిపి ఒక 5 to 10 minutes మూత పెట్టి ఉడికిద్దాం. అప్పుడు ఉప్పు కారం అనేది పొటాటోస్కి కలుగుతుంది. ఒక ½ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడు టమాటాలు ఒక 4 బిగ్ సైజ్ వేసుకొని మూత పెట్టి ఉడికించాలండి. ఒక 5 to 10 minutesలో కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందండి. కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలండి. చూడ్డానికి అయితే కలర్ఫుల్గా ఉంది. కొంచెం ఎగ్ కర్రీ లాగా కనిపిస్తుందండి. సూపర్గా అనిపిస్తుంది. ఒక 5 to 10 minutesలో కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందండి. బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. కొంచెం కొత్తిమీర వేద్దాం. మినీ పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. మినీ పొటాటో కర్రీ అయితే ఫుల్ వీడియోలో అప్లోడ్ చేసామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.